ఇథియోపియాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ రాజధాని అడిస్ అబాబాలో సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. ఆ తర్వాత నేషనల్ మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలోని వస్తువులను ఆసక్తిగా తిలకించారు. అక్కడున్న డోల్ వాయించారు ప్రధాని మోదీ. మ్యూజియంలోని విశేషాలను అక్కడున్న సిబ్బంది ప్రధానికి వివరించారు. నిన్ననే ఇథియోపియా చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఘనస్వాగతం పలికారు. స్వయంగా కార్ని నడిపి మోదీని తీసుకెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. రెండు దేశాలు వాణిజ్య, రక్షణ పరంగా సహకరించుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ప్రధాని మోదీకి అరుదైన అత్యున్నత గౌరవం దక్కింది. ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారాన్ని ప్రదానం చేశారు ఆ దేశ ప్రధాని. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రపంచ ప్రభుత్వాధినేతగా చరిత్ర సృష్టించారు ప్రధాని మోదీ. ఇథియోపియా పార్లమెంట్ చప్పట్లతో మారుమోగిపోయింది. పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన తర్వాత ఆ దేశ సభ్యులంతా ప్రధాని మోదీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. లేచి నిలబడి చప్పట్లతో ప్రధాని మోదీని అభినందించారు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుల దగ్గరకు వెళ్లిన ప్రధాని వారితో కరచాలనం చేశారు. మోదీతో షేక్ హ్యాండ్ చేసేందుకు పోటీ పడ్డారు సభ్యులు. आम संगनालो थैंक यू ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు ప్రధాని మోదీ. ఇథియోపియాలో ఉంటే తన స్వరాష్ట్రం గుజరాత్లో ఉన్నట్టే అనిపిస్తోందని చెప్పారు. ఇథియోపియా భారత్ మధ్య సంబంధాలు కొత్త శకానికి నాంది పలికాయన్నారు ప్రధాని మోదీ. It is a moment of a great privilege for me to stand before you today. It is wonderful to be here in Ethiopia, the land of lions. I feel very much at home because my home state Gujarat in India is also home to lions. I'm honored to be here in this temple of democracy, in the heart of a nation with ancient wisdom and modern aspirations. And I come to you with deep respect for your parliament